హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 44 సైజ్ బ్లౌజ్ కటింగ్, ఆది బ్లౌజ్తో ఎలా కటింగ్ చేయాలి, ఆది బ్లౌజ్తో కొలతలు ఎలా తీసుకోవాలి, మనం చెస్ట్ సైజుని బట్టి నెక్ విడ్త్, ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలో అని కరెక్ట్గా తెలియక కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్తో ఎలా నెక్ విడ్త్, ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి, మిగతా కొలతలు ఎలా మార్కింగ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అంతే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆది బ్లౌజ్లో మనం చెస్ట్ రౌండ్ ఎంత ఉంది అనేది మనం కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకొని ఒకసారి కొలుచుకుందాం ఫ్రెండ్స్. సో నేను కొలిచి మీకు 44 అని చెప్పాను. సో ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను ఎలా కొలవాలి అని చెప్పేసి. సో ఫస్ట్ నెక్ అంతా ఇలా ముడతలు లేకోకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకొని మనం చెస్ట్ రౌండ్, నెక్ విడ్త్ ఎంత వచ్చిందని చెప్పేసి మనం, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, కొంచెం మనం జాగ్రత్తగా మనం మార్కింగ్ కొలుచుకోవడం అనేది చేసుకోవాలన్నమాట. సో చూడండి, నేను ఇప్పుడు ఈ విధంగా నేను చెస్ట్ రౌండ్ అనేది కొలుచుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్? సో 21 ఇంచెస్ ఉందన్నమాట. 21 ఇంచెస్ అంటే 22 ఇంచెస్ దాకా ఉంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు నెక్ విడ్త్ చూద్దాం. సో నెక్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా సెట్ చేసుకొని మనం చెస్ట్ రౌండ్, నెక్ విడ్త్ అనేది మనం కొలుచుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ మీద మార్కింగ్ అనేది చేసుకుందాం. లైనింగ్ అనేది మనం ముందే తడిపి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో నేనైతే ముందే తడిపి ఆరబెట్టేసాను. ఇగో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మన వైపు వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలి, ఆపోజిట్ వచ్చేసి ఇట్లా ఓపెన్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇటు సైడ్ క్రాస్ వచ్చిందనమాట. ఈ కింది వైపు ఏమో అంచులు వచ్చే విధంగా నేను ఫోల్డ్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను ముందు క్లాత్ అయితే, ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి మార్కింగ్ అనేది చేసుకుందాము. సో ఫస్ట్ మనకి క్రాస్ వచ్చింది కదా, క్రాస్ వచ్చిన కొంచెం అంతవరకు మనం మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసేసుకుందాం. సో మనం తడిపినప్పుడు కొంచెం క్లాత్ అనేది అటు ఇటు సాగుతుందనమాట. అందుకని మనం కరెక్ట్గా ఈ విధంగా ఎడ్జ్లకి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి కస్టమర్ ఏం చెప్పారంటే ఇంకా 1 ఇంచ్ కప్పు ఎక్కువ పెట్టమన్నారనమాట. అంటే పొడవు ఉన్నదానికన్నా ఇంకా 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు. సో ముందే మనం ఎక్కువ ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు ఫస్టే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో మన కింది సైడ్ అనేది మనం ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఖర్చు కోసం అని చెప్పేసి పావించ్ అనేది, కుట్ల కోసం అని చెప్పేసి పావించి నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ 2 మార్కింగుల నుంచి మనం బ్లౌజ్ పొడవు అనేది, బ్యాక్ పట్టు పొడవు అనేది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి చూడండి డాట్స్ వరకు ఈ విధంగా పట్టుకొని మనం పొడవు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఖర్చుతో సహా నేను మార్కింగ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఇది మనం పొడవు అనేది తీసుకున్నాం. సో ఎంత వచ్చిందో చూసుకొని అటు ఇటు ఒక మార్కింగ్ అనేది చేసుకొని మనం డబ్బా షేపులో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో మనకి ఏంటంటే లైన్ అనేది క్రాస్గా రాకోకుండా స్ట్రైట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేద్దాం. మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, 2 సైడ్ జాయింట్స్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పట్టుకోవాలన్నమాట. సో నెక్ సైడ్ మనం ఫోల్డింగ్ సైడ్ పెట్టుకొని ఇటు సైడ్ ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ నుంచి 1 ఇంచ్ అనేది డాట్కి తీసుకోవాలి. 2 ఇంచెస్ వచ్చేసి మనం ఖర్చు కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మొత్తం ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని పైన కూడా అదే సేమ్ మార్కింగ్ అనేది చేసుకొని డబ్బా షేప్లో మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పటి వరకు మనము పొడవు, నడుము లూజు తీసుకున్నాం, బ్లౌజ్ పొడవు, నడుము లూజ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ డీప్ అనేది మనం మార్కింగ్ చేద్దాం. మనకి నెక్ డీప్ అనేది ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో మనం ఖర్చు దగ్గర నుంచి చూస్తున్నారు కదా కింది సైడు, ఈ విధంగా
ఇక్కడ కూడా కొంచెం పావించ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ డీప్ కూడా మనం మార్కింగ్ అనేది చేసామన్నమాట. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి నెక్ డీప్ రౌండ్ షేప్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా మనం 2 రకాలుగా కూడా డ్రా చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది ఫాలో అవ్వండి. సో ఈ విధంగా కూడా మనం నెక్కి మిడిల్కి ఈ విధంగా మనం ఎక్కడైతే బ్లౌజ్ ఫోల్డ్ చేస్తామో అక్కడ నుంచి మనం ఈ విధంగా షోల్డర్ దగ్గరికి పెట్టుకొని ఈ విధంగా కూడా మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో నేను ఇంకోలాగా కూడా చూపిస్తాను చూడండి. సో 2 సైడ్ జాయింట్లు ఈ విధంగా పట్టుకొని మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర పట్టుకొని కింద నెక్ దగ్గర పట్టుకొని ఈ విధంగా కూడా మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి కరెక్ట్గా. సో మనకి ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకొని నెక్ డీప్ అనేది డ్రా చేసుకుంటే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనం నెక్ డీప్ అనేది డ్రా చేసుకోవాలి. ఒకసారి మన షోల్డర్ ఎంత ఉంది అనేది కొలుచుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంతకుముందు కొలిచాం కదా 6 ఇంచెస్ వచ్చింది. సో నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ కొలిచినప్పుడు కూడా 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు 3 ఇంచెస్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ నెక్ డీప్ని బట్టి కూడా మనం కొంచెం నెక్ విడ్త్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ ఉంది కాబట్టి కొంచెం షోల్డర్ జారుతుంది అనుకుంటే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోండి. సో ఈ విధంగా తగ్గించుకొని ఇప్పుడు మనం రౌండ్ షేప్ అనేది కలుపుకోవాలి ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ అనేది తగ్గించడం వల్ల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మనకి 1/2 ఇంచ్ పెరిగితే ప్రాబ్లం కానీ తగ్గితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నెక్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత ఉందో ఒకసారి ఆది బ్లౌజ్లో చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసి మనకి 3 ఇంచెస్ అనేది ఉందన్నమాట షోల్డరు. సో మనం ఏం చేయాలంటే కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 3.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మన నెక్ విడ్త్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది. సో మనం చెస్ట్ లూజు ఆల్రెడీ ఒకసారి చూసాము, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి 1కి 2 సార్లు మనం చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఒకసారి మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాక ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కోసం మనం మార్కింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి చంక దాకా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను. సో సైడ్ జాయింట్స్ దగ్గర మన కింద ఖర్చుకి అవన్నీ వదిలిపెట్టాం కదా, అక్కడ నుంచి మనం ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చంక భాగం అంతవరకు మనం మార్కింగ్ చేసుకొని సో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎంత వచ్చిందో ఒకసారి మనం కొలుచుకుందాం ఫ్రెండ్స్. సో ఈ 6.5 వచ్చిందనమాట. సో ఇటు సైడ్ కూడా మనం సేమ్ 6.5కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో చంక రౌండ్ కోసం అనేసి చెప్పేసి ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఇంతకుముందు షోల్డర్ నెక్ విడ్త్ ఎంత తీసుకున్నామో సో ఆ మార్కింగ్ ఒకసారి చూసుకొని అదే సేమ్ కింద కూడా మార్క్ చేసుకుందాం. సో పైన ఎంత ఉందో కింద అంతే మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఆర్మ్ రౌండ్ కోసం. చంక రౌండ్ తిరిగే కాడ 1.5 అనేది మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది పెద్ద సైజ్ అనేసి ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు. 1.5 అనేది ఎవరికైనా సరిపోతుంది. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో నా దగ్గర ఇక్కడ ఈ స్కేల్ తోటి నేను అనేది డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం చెస్ట్ లూజ్ ఇంతవరకు మార్కింగ్ చేసుకోలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను 11 ఇంచెస్కి. సో అక్కడ నుంచి మనం ఒకసారి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా చేసుకుందాం. ఓకేనా.
కొంచెం కిందికి ఉంది, కిందికి దిగింది. సో అందుకనే ఒకసారి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఒకసారి డ్రా చేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనం ఖర్చులకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా అది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అంతా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ అనేది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఒకసారి మనం ఆది బ్లౌజ్ తోటి అంతా కరెక్ట్గా పెట్టామా లేదా అనేది కట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్ పొడవు కరెక్ట్గా వచ్చింది, నెక్ డీప్ కరెక్ట్గా వచ్చింది. సో నడుం లూజు కరెక్ట్గా వచ్చింది. సో చెస్ట్ లూజ్ కూడా మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం ఒకసారి చెక్ చేసుకొని బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి, సో ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకంటే ఒకసారి కంగారులో మనం 1/4 ఇంచ్ ఎక్కువ తక్కువ పెట్టేసి కట్ చేసుకున్నామంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర మీరు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. పెద్ద సైజు కదా, కొంచెం ఎవరైనా షోల్డర్ జారే ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము దగ్గర డాట్స్ అనేవి మార్కింగ్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఈ నడుముది ఒకసారి ఎంత ఉందో కొలుచుకొని సో దానికి మిడిల్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో చేసుకొని మనకి 4.5 ఇంచ్ అనేది ఈ విధంగా డాట్ అనేది మనం డ్రా చేసుకోవాలి. సో మామూలుగా చిన్న సైజు వాళ్ళకైతే 3.5 సరిపోతుంది. పెద్ద సైజు కాబట్టి నేను 4.5 అనేది డాట్ వేసాను. ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మీరు మార్కింగ్ అంతా అయిపోయాక ఒకసారి మొత్తం చెక్ చేసుకొని ఆ తర్వాతనే మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానో మీరు కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి ప్రాబ్లము రాదు. సో నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్ని జాగ్రత్తలు చెప్పి మీకు నేను కటింగ్ అనేది చూపించాను. సో మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ విధంగా తీసుకోవాలి, డాట్స్ ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను షేప్ పట్టి ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. అంతే, మన ఛానల్లో 36, 38, 40 సైజు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అంతే, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.